వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ అచ్చంపేట నగర పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. అచ్చంపేటలో 20కి 20 డివిజన్ వార్డు గెలుచుకొని అక్కడ గులాబీ జెండా ఎగిరేసింది. తర్వాత అటు ఖమ్మం ఖిల్లాలో కూడా కారు జోరుగా దూసుకుపోయింది. అక్కడ 34 టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ 10, వైసీపీ 2, సిపిఐ 2, సిపిఎం 2 డివిజన్లు గెలిచాయి. ఆ తర్వాత అటు వరంగల్లో గ్రేటర్ వరంగల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే 42 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ఇండిపెండెంట్లు 8 మంది, కాంగ్రెస్ 4, సిపిఎం 1, బీజేపీ 1 స్థానం గెలిచింది. ఎక్కడ కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మనతో ఖమ్మం నుంచి మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. అజయ్ కుమార్ గారు, ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్ని? కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచింది. మిగతా వాటితో పోలిస్తే బెటరే, కానీ మీరు దాంతో సంతృప్తి చెందారా? ఇంతకంటే ఎక్కువ వస్తాయనుకున్నారా? ఇంతేనా మీ అంచనా? యాక్చువల్గా ఈ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, కానీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్లు, డబాయింపులు, ఈ 3D కాన్సెప్ట్తోని ప్రజల్ని భయభ్రాంతులను చేసి, ప్రతిపక్షాలను భయభ్రాంతులను చేసి, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని కూడా చివరి నిమిషం వరకు కొనుక్కోవటమో లోపరుచుకోవటమో చేసి, ప్రజలనేమో మీరు ఓటేయకపోతే మీకు పెన్షన్ కట్ అయింది, లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ రాదు అని చెప్పి సాక్షాత్తు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు డబ్బులు సంచులు మోసుకొని వచ్చి ప్రజల మీద ఈ విజయాన్ని రుద్దారు. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మంలో. అయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం. ప్రధాన ప్రతిపక్షంగా, అలాగే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఖమ్మం అభివృద్ధి కోసం అని చెప్పి అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పరిపాలనలో, ఖమ్మం కార్పొరేషన్లో పరిపాలనలో ఎటువంటి లోపాలు తలెత్తినా, లేదా వారిచ్చిన హామీలు నెరవేర్చకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల తరఫున నిలబడి పోరాడతామని తెలియజేస్తాం. సుధాకర్ రెడ్డి గారు, అజయ్ గారు 3D అంటారు, 3 డీలు చెప్పారు, డబుల్ బెడ్రూమ్, దబాయింపు అని చెప్పి. అందువల్ల ఈ రిజల్ట్ వచ్చింది మీకని. సంగప్ప గారు, ఇప్పుడు మా అజయ్ గారు చెప్పినట్టుగా డబ్బుల విషయంలో వస్తే అజయ్ని మించిన డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడన్నారు ఖమ్మంలో? అసలు ఒరిజినల్ గా ప్రభుత్వ నేతల దగ్గర డబ్బులు లేవా? డబ్బులు ఎక్కడంటే చెప్పండి. మేము మొన్ననే వచ్చినటువంటి వాళ్ళం. మా దగ్గర ఇంకా డబ్బులు, అందులో ఖమ్మంలో ఇంతవరకు అధికారం లేనటువంటి వాళ్ళం. కాబట్టి ఆ రకంగా డబ్బుల ప్రస్తావన అనేటువంటిది లేనేలేదు. ఇక దబాయింపు అంటే అసలు ఖమ్మం మొదటి నుంచి కూడా వామపక్ష భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతం. వామపక్ష భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతంలో దబాయింపు నడుస్తుందండి. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓట్లేస్తారు తప్ప దబాయింపుతోటి ఓట్లేసేటువంటి ఒక ప్రాంతం కాదు ఖమ్మం కిల్లా. ఖమ్మం కిల్లా ఏదైనా నిలదీసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి ఒక ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక ప్రజానికం ఇలా టీఆర్ఎస్ పట్టం కట్టినంటేనే టీఆర్ఎస్ ఎంత అప్రయాసంగా విజయం సాధిస్తుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఒప్పుకోవాలి. కాబట్టి దబాయింపు లేదు, డబ్బులు లేదు, అధికారం లేదు, ఏది లేకుండానే ఇంత రకమైనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా చూస్తున్నాం, పరిపాలనా విధానాన్ని చూస్తున్నారు ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ వారే చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్. ఎస్, మా యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం. బీదరికం అనేటువంటి దాంట్లో వాళ్ళు కూడా, బీదరికంలో ఉన్నటువంటి వారు కూడా ఆ భావనతో ఉండాలి. ధనికులు ఎట్లుండారో మేము కూడా అట్లుండాలనేటువంటి ఒక భావన ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇలా 2 పడక గదుల నేను మిమ్మల్ని ఇంటరాక్ట్ చేస్తున్నందుకు పెద్దలు మన్నించాలి. నేనేమంటున్నా అంటే, ఓటేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ రాదన్నారు. నేనేమంటున్నా అంటే, మీరు ఓటేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ రాదు. మీరు టీఆర్ఎస్ కు ఓటేయకపోతే మీ పెన్షన్ కట్ అవుతుంది. ఓటింగ్ లో ఉన్న పేద బడుగు బలిగిన వర్గాల వాళ్ళకి పైన సీసీటీవీ కెమెరాలు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెట్టిన కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి, అందులో నువ్వు వేసే ఓటు నువ్వు ఎవరికి వేస్తున్నావో తెలుస్తుంది. దాంట్లో ఒకవేళ నువ్వు గనక కారుకి వేయలేదని చెప్పి తెలిస్తే నీకు వచ్చే పెన్షన్, లేకపోతే నీ ఇంట్లో పెన్షన్ కట్ అయితే నీకు డబుల్ బెడ్రూమ్ రాదనేది ఖమ్మంలో. ఇంకోటి చెప్తున్నా, డబాయింపు విషయంలో కూడా చెప్తా ఉన్నా. సాక్షాత్తు ఖమ్మం శాసనసభ్యుడైన నేను, నా భార్య మా వదిన గారు పోటీ చేసిన దగ్గర బూత్ దగ్గర ఉంటే, సాక్షాత్తు ఎస్ఐ, 1 టౌన్ ఎస్ఐ జాన్ రెడ్డి అనే ఎస్ఐ పోలీస్ లాఠీ తీసుకుని మీద లాఠీ ఎత్తి తరవటానికి ప్రయత్నం చేశాడు. నేను అఫీషియల్ గా
కంప్లైంట్ పెట్టాను ఎస్పీ గారికి, చర్య తీసుకుంటానండి, ఇంతవరకు తీసుకోలేదు. అంటే మీకు మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, దబాయింపు అనేది మీరు ఎక్కడుండి చూడలేదేమో కానీ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బూత్ దగ్గర 4 కానిస్టేబుల్ ఉంటే మా ఖమ్మంలో ప్రతి బూత్ దగ్గర ఒక సిఐ, 4 ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్తో కర్ఫ్యూ వాతావరణంలో ఎన్నికలు జరిపారు. సో దబాయింపు లేదని అనకండి. మా అభ్యర్థుల్ని చివరి నిమిషం వరకు తీసుకెళ్లి జైల్లో పెట్టడం, లేకపోతే మన బూతుల దగ్గరకు రానివ్వకపోవటం, లేకపోతే బూతుల్లోకి ఎంటర్ కానిపోవటం, టీఆర్ఎస్ అభ్యర్థులేమో బాజాప్తు లోపల కూర్చొని పనిచేయటం, ఇవన్నీ కూడా దబాయింపులు కాకపోతే ఏంటి? ఇకపోతే డబ్బులు అంటారా? మీరు పంపలేదంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. సరే, ఎవరు డబ్బులు వచ్చినాయి ఏంటనేది మీరు అన్నారు చూసారా, నాకన్నా ఎవరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్నారు చూసారా, అది అట్లా పాసింగ్ కామెంట్స్ చేయకండి అన్న. పాసింగ్ కామెంట్స్ చేయటం వల్ల మీలాంటి పెద్దలు దయచేసి మమ్మల్ని సహచరులను మీరు కించపరిచినట్టయింది. ఏదైనా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మీరు వాడిన 3 ఆయుధాలని 3Dలని చెప్పడం జరిగింది. అది జరిగిన విషయం ఇక్కడ అందరికీ తెలిసిందే. చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ ప్రజాభిప్రాయాన్ని కనుక మీరు హలో సంగప్ప గారు, హలో సంగప్ప గారు, మీరు ఆగండి, ఒక్క నిమిషం. అజయ్ గారు మీరు ఆగండి. సుధాకర్ రెడ్డి గారు, మీరు సంక్షేమ పథకాలు అందాలంటే మీరు ఓటే టీఆర్ఎస్కి వేయాల్సిందని చెప్పారు. సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తే ఓకే, అది మీకు అందాలి అంటే మీరు ఓటు వేయాల్సిందని బ్లాక్మెయిల్ చేశారంటున్నారు అజయ్ గారు. సంగప్ప, ఇవాళ కొత్తగా ఎన్నికలు జరుగుతలేవు. అందులో ఖమ్మంలో ఎన్నికలు అనేటువంటి బాగా రాటుదేలినటువంటి ఒక ఓటర్లు. ఇట్లా మీకు సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే ఓటేయాలి అనేటువంటి దానికి స్పందించి ఓటేసేటువంటి అవివేకులు కాదు ఓటర్లు. కాబట్టి ఎంత నిలదీస్తే, ఎంత వాళ్ళని సరి అయినటువంటి దృక్పథంలో ఉంటే ఆ రకమైనటువంటి ఒక ఓటర్లు కలిగినటువంటి ప్రాంతం ఖమ్మం ప్రాంతం. మీరు ఆ విధంగా కేవలం మీకు రాకపోతే, మీకు కెమెరాలు చూపించి, మీకు లేకపోతే ఓట్లు వేయకపోతే మీకు అయ్యి రాదు, ఇండ్లు రావు, మీకు సంక్షేమ పథకాలు పెన్షన్ రాదు అన్నంత ఆ విధంగా ఉండేటువంటి రోజులా అండి ఇప్పుడు. కాబట్టి అజయ్ గారు, ఏదైనా మీకు 10 సీట్లు వచ్చినాయి అంటే ఆ విధంగానే భావించినట్టయితే ఇవాళ మొత్తం 16 సీట్లు మీరు గెలుచుకోగలిగారు. కాబట్టి 10 సీట్లు కాంగ్రెస్. నా మాటేనండి, ఒక మాటేనండి. ఆయన అన్నది ఏంటంటే, గాడిదకి గడ్డేస్తే ఆవు పాలిస్తుందా అని చెప్పన్నాడు. అంటే మాకు ఓటేయకపోతే అభివృద్ధి జరగదు అని చెప్పి డైరెక్ట్ గా అదే మాట చెప్తూ, మీరు గాడిదకి గడ్డేస్తే ఆవు పాలిస్తుందా అంటే, ప్రతిపక్షానికి కాంగ్రెస్ కు ఓటేస్తే మీకు ఇక్కడ అభివృద్ధి జరుగుద్దా, ఎట్లా జరుగుద్ది అని చెప్పి డైరెక్ట్ గా అన్నమాట. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ మాట చెప్తా ఉన్నా మీకు. మీరు సరే క్షేత్రస్థాయిలో V6 వారిని మరొకసారి మళ్ళీ మీరు తెలుసుకోమనండి. ఖమ్మంలో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగినాయా, లేకపోతే నిర్బంధాల మధ్య జరిగినాయా, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళిందా ఇక్కడ, లేకపోతే ప్రలోభాల మధ్య జరిగిందా అనేది, రాజకీయం అపహాస్యం చేయబడిందా లేదా అనేది మీరు క్షేత్రస్థాయిలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఏ మాట అన్నా కూడా మేము వాటిని గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్దలు సుధాకర్ రెడ్డి గారు అనేక సార్లు నేను వారితో కలిసి అనేక చర్చల్లో పాల్గొన్నాను. నేను వారి అభిప్రాయాలను గౌరవిస్తాం. ఏదైనా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము శిరసావిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇలా మా అజయ్ గారు అన్నట్టుగా ఒకవేళ మేము అదే రకమైనటువంటి ధోరణితో ఎన్నికల్లో పోతే ఇవాళ 16 సీట్లు అయితే ఇతర పక్షాల అందరు కూడా 10 కాంగ్రెస్ గెలిచినా, వైఎస్ఆర్ గెలిచినా, కమ్యూనిస్ట్ గెలిచినా వాళ్ళు గెలిచిండ్రని అంటే ఏమన్నట్టండి? అంటే అక్కడ కూడా మా దబాయింపు ఉండేప్పటికైనా మీరు గెలిచిండ్రా. కాబట్టి ఆ రకమైన 36 చోట్ల గెలవాలన్నా మేము 16 కాదన్నా 36 చోట్ల గెలవాల్సింది మేము. మీరు 36 చోట్ల కాదు 50 చోట్ల గెలుద్దామని పోటీ చేస్తాం ఎవరమైనా అధికారం. అజయ్ గారు, ఎవరమైనా కానీ ప్రతి 50 సీట్లు గెలవాలనేటువంటి దృక్పథంతో చేస్తా అంటాం. మీరు అన్నారు చూడండి, మీకు అధికారం లేకపోయి ఉంటే ఈ ఖమ్మంలో మీరు అధికారం, ఎవరైనా ఒకరు అధికారంలో లేకుండా ఉంటుంటారే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా 2014 దాకానైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదండి. అప్పుడు ఎన్నికలలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇట్లా అధికార దుర్వినియోగం చేయలేదన్న. ఇప్పుడు అధికార దుర్వినియోగం చేసి ఉంటే వాళ్ళ రోజున అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. మేమైతే ఒకటే భావిస్తున్నామే, మా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇవాళ ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి కేసీఆరే ఇవాళ ఏ విషయాన్ని తీసుకున్నా కేసీఆర్ సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతానికి అనుగుణ్యంగా ఉండేటువంటి నిధులు
విడుదల చేసడం వల్ల ప్రజలకు నమ్మకం కుదురుతుంది. రైట్. ఏ ప్రాంత దగ్గర గారు అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి నిధులు విడుదల చేయడం వల్లనే ప్రజలు మాకు ఓటేస్తున్నారు అంటారు. ప్రతిపక్షాల ఆబ్జెక్షన్ ఇక్కడే ఉంది. అయితే నారాయణ ఖేడ్లో వచ్చిన ప్రతి పథకం యొక్క ఫలం తుంగతుర్తి వరకు రావాలి, సూర్యాపేటకు రావాలి, కోదాడకు రావాలి, హుజూర్నగర్కి కూడా రావాలి. ఎందుకు ఎమ్మెల్యే కోటాలే ఇచ్చే 1.5 crores-లోనే 75 లక్షలు మాత్రమే మా ఎమ్మెల్యేలకు వస్తాయి? ఎందుకు అక్కడ ఎమ్మెల్యే చనిపోయినందుకు 450 కోట్ల రూపాయలు పెట్టదు? అచ్చంపేటలో ఎన్నికలు ఉన్నాయని 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ప్రకటిస్తారు? వరంగల్లో ఈయనే 3 రోజులు కూర్చొని మొత్తం వరంగల్ ఎన్నికల్లో నేను అంత హామీలు రెండో రాజధానిగా తెలంగాణకు అని చెప్పి ప్రకటిస్తూ నేను బడ్జెట్లో స్పెషల్ బడ్జెట్ పెడతా, 350 కోట్ల నుంచి 400 కోట్లు ఒక పట్టణ అభివృద్ధికే పెడతా, ఔటర్ రింగ్ రోడ్డు పెడతా అని చెప్పి అప్పుడే ఎందుకు చెప్తాడు? అంటే ఎన్నికలు ఉంటేనే ఈ ప్రభుత్వం ఆ ప్రాంతంలోనే అభివృద్ధి చేయడానికి ఒక కార్యాచరణ తీసుకుంటుందని చెప్పకనే తెలుస్తున్నది. మనకు వరంగల్ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ హైదరాబాద్లో ఫ్లెక్సీలు వేసినాయి, హైదరాబాద్లో ఫ్లెక్సీలు అయిపోగానే నారాయణఖేడ్లు అయిపోయినాయి, నారాయణఖేడ్ ఇట్లా రిజల్ట్ వస్తూనే ఉంది తెల్లారి మళ్ళీ వరంగల్. మరి ఇప్పుడు కూడా అట్లనే ఎవరైతే ఆ 21 మంది ఉన్నారో వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేయించి ఎట్లా గెలుస్తున్నారు కదా, ప్రజలు మీ వెంటనే ఉన్నారు కదా, మొత్తం ప్రజాప్రతినిధులు కూడా టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు 21 మందిలో 12 మంది 10 అనుకున్నాను. ఇంకా ఇంకో 2 టీడీపీ నాయకులు కూడా చేరే అవకాశం వార్తలు వస్తాయి. వాళ్ళని కూడా పెట్టేస్తే మీరు సంపూర్ణంగా పెట్టించారు. ఆల్రెడీ స్పీకర్ కి రాశారు వాళ్ళు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లేదట, మరి స్పీకర్ కాడ లేదట, ఆయన సదారాం కాడ కూడా లేదట. మరి ఆయన గాలికి శ్రేషిండో మరి రాజీనామా చేసేది తెలుస్తలే. ఆయన స్పీకర్ ఫార్మేట్ తోనే రాజీనామా చేయడము, ఎన్నికలు పోవడం కూడా అవసరం లేదని అంటున్నారు. అది వేరే చర్చ. అంటే ఎందుకు అంటే ఈ ఎన్నికలేమో మ్యాండేటరీ, కంపల్సరీ ఈ నగరపాలకాలు కానీ జిహెచ్ఎంసీలు కానీ కంపల్సరీ పోవాలి, లేకపోతే కోర్టు మొట్టికాయలు వేసేది చేయబట్టి ఇలాంటి అక్రమాలు. మరి ఈ అక్రమ మార్గాన వచ్చిన వాళ్ళను సక్రమంగా చేసుకోవచ్చు కదా. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి నారాయణఖేడ్ చెప్తున్నారు 450 కోట్లు. ఎస్, ఇప్పుడు సంగప్పని నీకు కూడా తెలుసు, నారాయణఖేడ్ ఎంత వెనుకబడినటువంటి ఒక ప్రాంతం. తెలంగాణలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలతో సమానంగా అన్ని నియోజకవర్గాలతో సమానంగా ఉండాలన్నా వద్దా? అరే ఒక ట్రాన్స్ఫర్ కరెంటు బల్బులు కదండి ఒక ఊర్లో, ఒక రోడ్డు ఉండదండి, ఒక స్కూల్ ఉండదండి. కాబట్టి ఆ రకమైనటువంటి యొక్క నిరాదరణకు గురైనటువంటి యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఒక దృక్పథం. మీరే 60 ఏళ్లలో మీరే 40 ఏళ్ళు 45 బడ్జెట్ నారాయణఖేడ్కు పిఎస్సి చైర్మన్ గా ఉన్న కృష్ణారెడ్డి గారికి మీరు కేటాయించిన నిధులు ఎంత? సుధాకర్ రెడ్డి గారు చెప్పమని. మీరు కూడా ప్రాతినిధ్యం మేము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి రూపాయి 2 సంవత్సరాలు మేము 20 నెలల నుంచి ₹1 మేము 20 నెలల నుంచి అక్కడ శాసనసభ్యుడు ఉన్నాడు. శాసనసభ్యుడు ఎంతనైతే అవసరం ఉన్నదో ఆయనకు అనుగుణంగా నిధులు విడుదలవుతున్నాయి. కానీ ఆ ప్రాంతం అభివృద్ధి నోచుకుంటలేదు. కాబట్టి మేము ఇప్పుడు మాకు తెలిసింది మాకు ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆ ప్రాంతం ఎట్లున్నదని చూసినాం. ఎందుకంటే మాకు గతంలో అక్కడ ఎట్లున్నదో తెలియదు. అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు మమ్మల్ని రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎవరు ఎమ్మెల్యే అంటే గుత్తాధిపత్యం ఆ విధంగా ఉండేటువంటి పరిపాలన మీరు చేస్తున్నారు. కాబట్టి మీ ఎంపీ మీ వాళ్ళే, ఎమ్మెల్యేలు మీ వాళ్ళే, మీ అభివృద్ధి అంతా కూడా మీ ప్రాంతంలోనే అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉండే, కానీ మీరు అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము వచ్చిన తర్వాత సమాజ స్థాపన జరగాలి, అందరినీ కూడా ఒకే దృక్పథంతో చూడాలి. కాబట్టి కరెంట్ రావాలి, రోడ్లు రావాలి, అన్ని రావాలి, మార్కెట్లు రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో అక్కడ నిధులు ఇచ్చి ఎక్కడైనా మీరు సూర్యాపేట తుంగతుర్తికి పోయిండో లేదో, ఇలా దూడే రోడ్డు ఎంబడి ఎట్లా పైపులు వస్తున్నాయి, మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నాం. నేను మొన్ననే పోయిన ప్రతి రోడ్డు ఎంబడి కూడా పైపులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ కొటేషన్ కు మీరు పని చేస్తామంటే అదే మీరు అభివృద్ధి నిరోధకులు కాబట్టి ఏది కూడా పని చేయాలనేటువంటి తపన లేదు.
ప్రైవేట్ గా ప్రభుత్వమే కొనుక్కొచ్చి పైపులు పరిచి ఈ రోజు మీరు దాదాపు ఎంత 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రజలు మీ ఎంబడి లేరు. మిమ్మల్ని నమ్మితే దొంగలు మీకెందుకు? మిమ్మల్ని నమ్మితే ఎవరైతే ఉద్యమకాలంలో దొంగలైన వాళ్ళు ఇన్ని రోజులు పరిపాలనలో ఉన్న వాళ్ళు మీకెందుకు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఇలా ఎవరయ్యా? ఉద్యమకారులు. డిప్యూటీ మేయర్ ఎవరయ్యా? ఉద్యమకారులు కాదు. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరయ్యా? కొండమురళి ఎవరయ్యా? కొండ సురేఖ ఎవరయ్యా? ఎర్రబెల్లి దయాకర్ కూడా ఎందుకంటే మేము చేస్తున్నటువంటి అంటే వారికి ఆ రోజులు ఉన్నప్పుడు ఆయన దొంగ, టీడీపీలో ఉన్నప్పుడు ఆయన దొంగ. ఇప్పుడు ఈయన దాంట్లో నువ్వే మీ పార్టీ అన్నది, మీ పార్టీ అన్నది ఎందుకు తీసుకున్నారు? ఏ మాట మాట్లాడితే ఆ మాట కనుక్కున్నాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ప్రభుత్వం అంటే ఎన్నికలు నిర్వహించే ఒక యంత్రం. తరుముట వల్ల ఆయన వచ్చి టీఆర్ఎస్ లో తరిమితే వచ్చి నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు అక్రమార్కుడు. సుధాకర్ రెడ్డి గారు చెప్పేది మీరు అభివృద్ధి వైపు వెళ్ళండి, టీఆర్ఎస్ వైపు వెళ్ళండి అని తరిమారు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. ఏమన్నా ఒక్క వార్త ఏమన్నా పేపర్లు వచ్చిందా, లేకపోతే V6 లో ఏమన్నా బ్రేకింగ్ లేచిందా ఎర్రబెల్లి దయాకర్ రావును తరుముతుంటే అని చెప్పి ఆయన ఊరికొచ్చి డైరెక్ట్ సీఎం క్యాంప్ ఆఫీసుల్ని పడ్డాడు కాదు. ఒక విషయం సంగప్ప, ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆయన నాయకుడిగా ఉన్నాడు, ఆయన హైకోర్టులో వేసిన మీరే అంటారు. అన్ని ఉన్నప్పుడు కూడా ప్రజలు తరమకపోతే ఎందుకు వస్తారు చెప్పండి. ఇప్పుడు నేను అంటా, నిజంగా ఆయనను తరిమే ఉంటే మీరు గతంలో ఎంత సంవత్సరంన్నర క్రితం మీకు కేసీఆర్ ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో కలిసినప్పుడు ఏ రకమైన ప్రతిస్పందన ఉండాల్సింది? ఆ రోజే రమ్మని అనాలి కదా. ఎందుకు ఉంచుకుంటున్నట్టు? ఒక సంవత్సరంన్నర పాటు టీడీపీని ధ్వంసం చేసి రమ్మని ఆపినరా? అదేనా మీ వ్యూహం అంటే? ఎందుకు 12 గంటల రాత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలవాలి మిమ్మల్ని చెప్పు. నాకు ఒక ప్రజాప్రతినిధి నేరుగా సీఎం రాత్రి 12 దగ్గరికి నియోజకవర్గాలకు సమానంగా చూడాలంటే అందరికీ సమానంగా నిధులు విడుదల చేసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినందుకు ఆయన ఆ రోజు సీఎం ని కలిస్తే ఆయన పాలకుర్తి నియోజకవర్గానికి ప్రజలు మెచ్చుకొని ప్రజలందరూ తరిమితే ఇవాళ పార్టీలో చేరి సుధాకర్ రెడ్డి గారు అన్నదాన్ని నేను ఒప్పుకుంటా. మరి మీకు ప్రభుత్వంలో లేరు కాబట్టి, టీడీపీలో ఉన్నావు కాబట్టి నీకు చేస్తా అని అభివృద్ధికి హామీ ఇచ్చే మిషన్ భగీరథ 90% పనులు నీకు ఈ రోజు ఏడా పాలకుర్తిలో జరుగుతున్నది. మరి చేస్తున్నాడు కదా అభివృద్ధి, మళ్ళీ ఎందుకు పోవాలి? ఇంకా దానికి ఎవరు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అంటే వినండి. అయితే దీంట్లో రాజ్యాంగం లేదు సార్. కాంగ్రెస్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. స్పీకర్ ఏ నిర్ణయం చేసినా ఇలా స్పీకర్ ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి నిర్ణయం తీసుకోడు. ఒకటైతే కనిపిస్తుంది ఆయన స్పీకర్ ఈ విషయం నిర్ణయం తీసుకునే అవకాశం లేదు, కనిపిస్తుంది వేరే నిర్ణయం తీసుకునే అవకాశం. ఎందుకంటే 12 మంది 2/3 కంటే ఎక్కువ 2/3 కంటే ఎక్కువ మంది సభ్యులు ఒక ఎల్పీ నుంచి ఇంకో పార్టీకి పోయినప్పుడు వాళ్ళు మెరిట్ చేసే అనుకూలంగా ఉండే దాన్ని లాంటిని చర్చ పెడతాడు. రేపు టీడీపీని విలీనం చేసుకున్నట్టుగా ప్రకటన వస్తుంది. కానీ ఈ కాగితాలు మాత్రం వీళ్ళు ఇచ్చిన రాజీనామాలు మాత్రం ఆయన కనపడవు. ఎందుకు ప్రభుత్వానికి సమస్య కాబట్టి. ఇలా శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అంటుండు. శ్రీనివాస్ యాదవ్ మొన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన 6 డివిజన్ లో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు 6 టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కాబట్టి ప్రజలు తీర్పిచ్చింది శ్రీనివాస్ యాదవ్ కొరకు జరిగిన ఎన్నిక అది. శ్రీనివాస్ యాదవ్ కాబట్టి మీరు
మీరు రాజీనామాలు చేయించాల్సినప్పుడు చేయిస్తారు, అరే మళ్ళా అదే. రాజకీయాల కొరకే కానీ ఒకటి రాజీనామాలు చేయిస్తారు. మొన్నటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత ఈ వాదన టీఆర్ఎస్ బాగా బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రావడం వ్యతిరేకమని ప్రజలు భావిస్తే మరి అక్కడ ఓడించేవాళ్ళు కదా. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ యాదవ్ ఆరుగురు వ్యక్తులు నిలబెట్టి నా మనుషులు వీళ్ళకి ఓటు వేయండి తిరిగాడు, ఆరుగురిని గెలిపించారు. మరి ఆయన వ్యతిరేకిస్తే ఆయన ఓడించేవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు పదే అంటున్నారు. నల్గొండ ఓడిపోయినట్టేనా ఒప్పుకోమని వాళ్ళు, నల్గొండ మొత్తం ఎమ్మెల్యేలు ఓడిపోయినట్టే, ఎంపీ ఓడిపోయినట్టేనా, మహబూబ్ నగర్ ఓడిపోయినట్టేనా వాళ్ళు? మొన్న గెలిచినాం కదా మరి మేము, అంటే మేము గెలిచిన కాడి లెక్క రావా? ప్రజలు వేసిండ్రా? సుధాకర్ రెడ్డి గారు Yes. సుధాకర్ ఇది చెప్పండి. ప్రజలు వేసిండ్రా? మీ వాదనకి ఇవాళ మీరు ఇవాళ ప్రజాప్రతినిధులు ప్రజల రిప్రజెంటేటివ్స్ గారా? నువ్వు దేనికైనా కట్టుబడి ఉండాలి. నువ్వు ఏమన్నావు, ఎమ్మెల్యే చేరితేనో ఎమ్మెల్యే చేతగానోడు ఎమ్మెల్యే పనికిరాడంటివి, ప్రజలు చెప్పాలేంటి. ఎస్, ప్రజలతోటి డైరెక్ట్గా మొన్న జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఆరు టీఆర్ఎస్ వైపు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇది చెప్పే నల్గొండలో ఓడిపోలేదా? ఎమ్మెల్సీ ఎన్నికలో పరోక్ష ఎన్నికలో వాళ్ళే ఇది కూడా ఒప్పేసుకుందాం. కాబట్టి నగరకల్లలో మిమ్మల్ని ఓటమి ఏం చేయాలి, జడ్చర్లలో మీ ఓటమి ఏమనాలి? నేను అదే అంటున్నానే, అందుకొరకు ఒక్క దాంట్లో గెలిస్తేనే లెక్క కదా. మమ్మల్ని గెలిపిస్తున్నారు. నువ్వు నకరికల్లో మా కూటమిగా ఇచ్చావు, అచ్చంపేటలో మా కూటమిగా పెట్టావు. మరి అచ్చంపేటలో తెలుసుకున్నాడు ఎట్లా. ఇప్పుడు ఏదైతే అజయ్ గారు చెప్పారో సేమ్ ఫార్ములే ఈ యూనిక్ గా ఈ నగర పంచాయతీలకు ఖమ్మం, ఇది వరంగల్, ఈ అచ్చంపేట మూడింటికి సేమ్ ఫార్ములా 3D. ఈ 3D మిమ్మల్ని హిట్ చేసింది, కానీ రేపు ప్రజలు 3D ఉంటాయి. ఎందుకు అనంటే మీరు అభ్యర్థులను కనీసం నిలబడనిచ్చే స్వేచ్ఛ లేదు ఎవరికి. స్వేచ్ఛ లేకపోవడం కాదు, బీఫామ్ ఇస్తే కూడా బీఫామ్ ను గుంజుకునే స్థితికి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఓటేస్తారో, వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్. ఇవాళ అరికలపూడి గాంధీ ఎందుకు పోతున్నాడు, ఇవాళ ఆయన పేరేంది, ఇంకొక ఆయన పేరు మాగంటి గోపీనాథ్ ఎందుకు పోతున్నాడు, ఎవరు ఎక్కడ ఏ ఓట్ ఫర్ నోట్ లో ఉన్నారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఉన్నారో రేపు అన్ని బయటకు వస్తాయి. మీరు ఎందుకు అట్టి పండ పెట్టారో మాకు తెలుస్తలే. ఎందుకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ముద్దాయిగా చూపించడానికి మీకు ఎందుకు సమస్య వస్తుందో తెలుస్తలే మాకు. అటు చంద్రబాబు నాయుడు ముద్దాయి చేయడం ఇష్టం లేకనా, చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమనా, లేకపోతే బీజేపీ సాంగత్యం కొరకు ప్రయత్నమా మాకు తెలుస్తలేదు. అంతలా వాదించుకున్న 2 కేసులు ఎటుపోయినాయని ఎవడు అడిగినా కూడా ఇప్పుడు సమాధానం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పటికి ఇది మార్ఫింగ్ సిస్టమ్ అనమాట. ఈ ఎన్నికలకి ఇది ఒక సూత్రం, ఈ ఎన్నికలు అయిపోగానే ఇంకో ఎన్నికలకి ఇంకో సూత్రం. ఇది జరుగుతున్న తంతు అంతా కూడా. గెలుపునేమో గ్లోరిఫై చేసుకుంటారు వాళ్ళు, ఓటమిని మాత్రం చర్చకు తీసుకురారు. ఎందుకు నల్గొండలో నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఇప్పుడు ఒకటే సంగప్ప, ఇప్పుడు మనం ప్రజలైతే తీర్పిస్తా అంటాం. ప్రజలు ఏంటంటే ఇవాళ కేసీఆర్ తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలు, ఇవాళ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఇవాళ కరెంటు పోకుండా తీసుకున్నటువంటి కళ్ళకు కనబడుతున్నటువంటి ఒక విషయాలు చూస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ఏమైనా లాభసాటిగా ఉంటుందని భావన ఉన్నది. మీరు అన్నట్టుగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి మీరు వేసి చూడి చేసినటువంటి ఒక తప్పులను ఎండగట్టడానికి ఒకటి సుధాకర్ రెడ్డి. ఓకే, మీరు అన్నట్టు ఆ అభివృద్ధి కోణంలో ఓటేసారనుకోవచ్చు. కానీ వరంగల్, గ్రేటర్ వరంగల్ చూసినట్టయితే ఒక 5 సీట్లు ఎక్కువ వచ్చినాయి. మీ మ్యాజిక్ ఫిగర్కి 5 సీట్లు ఎక్కువ వచ్చినాయి. అక్కడ కాంగ్రెస్కి ఆల్రెడీ 4 వచ్చినాయి, ఇండిపెండెంట్ 8 మంది ఉన్నారు అక్కడ. ఆ తర్వాత లెఫ్ట్ ఒకటి, బీజేపీ ఒకటి ఉంది. తర్వాత అటు ఖమ్మం చూసినట్టయితే ఖమ్మంలో 16 సీట్లు, మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు 16 వేరే వాళ్ళకి వచ్చినాయి. సో మీ సరే మ్యాజిక్ ఫిగర్ సాధించారు, గెలిచారు, ఓకే. కానీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. 50 గెలుస్తామన్నారు అక్కడ వరంగల్లో, తర్వాత ఇక్కడ 48 పై గెలుస్తామన్నారు. ఎందుకు తగ్గింది అనుకుంటారు? మెజార్టీ ఎందుకు తగ్గింది అనుకుంటారు? మీరే గెలిచినారు, గెలుపులే తేడా లేదు. మీరు అనుకున్న మెజార్టీ ఎందుకు చేరుకోలేకపోయారు? అంటే మాకుండేటువంటి మాకు ప్రధాన ప్రతిపక్ష ఎవరు అని అడిగారు, మా హరీష్ రావు గారిని అడిగారు. మా దాంట్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఎవరైతే ఇండిపెండెంట్గా నిలబడ్డారో వాళ్ళే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటారు అన్నట్టుగానే ఫలితాలు కూడా అదే వచ్చినాయి. 9 సీట్లలో ఇండిపెండెంట్ గెలిచారు, 8 గెలిచినారు, 9 వస్తున్నాయి. 9 ఇండిపెండెంట్ గెలిచారు. కాబట్టి 9 44 కలిస్తే 53. ఆ విధంగా మీరు బయట గెలిచినా కూడా మా వాళ్ళే అంటారా? ఇండిపెండెంట్ అనేది వాళ్ళు ఎవరైతే మా పార్టీ నుంచి పోయి ఇగో మేమే గెలిచి తీసుకొస్తాం, మళ్ళీ టీఆర్ఎస్ మేము అనేటువంటి ఒక మాటతో వాళ్ళు చెప్తూ వచ్చారు. అందుకొరకే హరీష్ రావు గారు స్పష్టంగా అన్నారు, ఎవరు ఉంటారంటే మా పార్టీ నుంచి పోయి ఇండిపెండెంట్ వాళ్ళే మాకు ప్రధాన ప్రతిపక్షం అవుతారు అన్నారు.
కాబట్టి అదే విధంగా ఫలితాలు సో కూడా వచ్చినాయి. బయట గెలిచిన వాళ్ళు కూడా మా వాళ్ళే అంటారు. అంతే కదా, నేచురల్ గా మేము చెప్పింది కూడా అదే. ఇంతకుముందు నేను ఏం చెప్పినా వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిపించలేని పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో గెలుపులు వాళ్ళకు సాధ్యమైనవి. ఎందుకంటే బోటాబోటీ 63 నుంచి థంపింగ్ మెజారిటీతో, ఎందుకంటే ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ తర్వాత కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళతోనే మీకు గెలుపులు వస్తాయనే నమ్మకంతోనే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇలా బసవరాజ్ సార్ ఆయన తీసుకున్నారు, మా నగర పార్టీ అధ్యక్షుని తీసుకున్నారు, ఖమ్మంలో అదే పని చేసిండ్రు, అచ్చంపేటలో అదే పని చేసిండ్రు. అయితే మీ బలం మీద మీకు నమ్మకం లేదని తేలిపోయిన తర్వాత ఇంకొకళ్ళ బలంతో గెలవాలనే టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. మేము అట్లా మాత్రం ఒప్పుకుంటలేము. ఎంతమంది వచ్చినా ఇతర ఎందుకు పార్టీలు వాళ్ళని తీసుకొచ్చినారు, వాస్తవమే కదా. వాళ్ళ సరిగ్గా ఎన్నికల ముందు వచ్చారు కదా. వాళ్ళ ద్వారా ఓట్లు రావు, కేవలం కేసీఆర్ యొక్క పథకాల వల్ల ఓట్లు వస్తాయి. రైట్. కేసీఆర్ అని నువ్వు ఎక్కడ చూడండి కేసీఆర్ ప్రజలు పథకాల వల్లనే కేసీఆర్ వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ జిందాబాద్ 3D అంటారు. 3D కేసీఆర్ పథకం ఇప్పుడు మా అజయ్ చెప్పినటువంటి చెప్పింది పాట, కరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ ఏది చెప్పిండో రైట్. చేసే సత్తా కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి మాటకు కట్టుబడి ఇలా ఓట్లేసాను. అందుకొరకే రెబెల్స్ తోటే మాకు ఉంటది అని చెప్పినాం మేము. వరంగల్లో రెబెల్స్ ఎవరు మీకు ప్రధాన ప్రతిపక్షం అంటే మాకు రెబెల్సే ప్రధాన ప్రతిపక్షం. కాబట్టి అదే రకంగా ఇలా 8 మంది రెబెల్స్ గెలిచిండ్రంటే మా టీఆర్ఎస్ గెలిచినట్టే లెక్క. అంతే కాంతే. రైట్. అంటే మిమ్మల్ని వ్యతిరేకించేటోళ్ళు, మిమ్మల్ని వ్యతిరేకించేటోళ్ళు సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళు కూడా కేసీఆర్ అని చెప్పుకున్నారు. ఈ స్పెషల్ మేము కూడా కేసీఆర్ వల్లే ఏం గెలిచాము. రైట్. ఈ రిజల్ట్ పై ఉన్న స్పెషల్ మేము గెలిచి ఇది వస్తామనే మాట. వరంగల్, ఖమ్మం తర్వాత అచ్చంపేట రిజల్ట్ సంబంధించినటువంటి చర్చ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్.